వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికి కూడా నమస్సుమాంజలు. మీ మాంధాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. మంచి లాభాన్ని ఇస్తాడు, మంచి ధన ప్రాప్తిని కలగజేస్తాడు. భోగలాలసమైన జీవితాన్ని అనుభవించడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు, గృహిణులకు కూడా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో గురుడు రవున్నారు. కొంచెం దేహ బాధ, మందబుద్ధి, చికాకు పట్ట ఉంటుంది. తర్వాత కర్కాటకంలో బుధుడున్నాడు. చతుర్థంలో మాతృ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆస్తి విషయాలన్నీ కూడా ఆలోచిస్తారు. తద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది. పంచమంలో కుజుడు కేతు ఉన్నారు. ఈ కుజుడు కేతు ఉంటే పిశాచయోగం అంటారు, గత వారం చెప్పుకున్నాం. కాబట్టి వివాహ సంబంధమైన విషయాలకు కూడా ఆచితూచి అడిగేయాలి. భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు, అంటే ధనుస్సులో. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి భాగ్యాల్లో ఉన్నాడు. కాబట్టి ఉన్న 2 రోజులైనా భోగాన్నే కలగజేస్తాడు. ఏకాదశిలో రాహు ఉన్నాడు, లాభస్థానంలో. మంచి యోగాన్ని ఇస్తాడు రాహు. ఎంతో లాభాన్ని కూడా కలగజేస్తాడు. అదేవిధంగా ద్వాదశంలో శని ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమై 3 నెలలు అయింది. జీవితం అంతా కూడా అత్యంత ఇబ్బందికరంగా ఉండే రోజులు కానొస్తున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండి శనికి పరిహారాలు చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది.